పేరు జునైద్ షేక్. ఇక్కడ మీరు డైరీ ఫామ్ ని విజిట్ చేస్తున్నాం. డైరీ ఫామ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది డైరీ ఫామ్ అనేది మనం ఈ వీడియోలో టోటల్ గా ఈజీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనం ల్యాండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సూపర్ నాపియర్ వేసారండి. ఇక్కడ సూపర్ నాపియర్ వేస్తారు. ఇంకోటి ఇక్కడంతా చూడండి మీరు, ఇదంతా సూపర్ నాపియర్ అండి. సూపర్ నాపియర్ ఎందుకు? సూపర్ నాపియర్ లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సూపర్ నాపియర్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బర్రెలైనా కానీ, జెర్సీలైనా కానీ, ఆవులైనా కానీ పాలు ఎక్కువ మోతాదుగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ సూపర్ నాపియర్ మీరు ఈ సూపర్ నాపియర్ గ్రాస్ లో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియోస్ లో చాలా వీడియోస్ లో చెప్పిన్నాను, దాంట్లో మీరు చూడండి. ప్రెసెంట్ అయితే ఇది సూపర్ నాపియర్ అండి. ఒక నెక్స్ట్ లోపల డైరీ ఫామ్ లో వెళ్ళి మనం లోపల ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్ని ఒకసారి చూద్దాం. సో మంచిగా పెద్దగా గేటు, మనము ఇక్కడ గేట్ చూసినట్టయితే మంచిగా పెద్దగా కూడా గేట్ పెట్టారు. అంటే మనకు లోపల ట్రాక్టర్ వచ్చేటట్టు అనేది మనం గేట్ పెట్టారు. ఒకసారి గేట్ ని చూడండి మీరు. ఇక్కడంతా బాగా పెద్దగా గేట్ అనేది పెట్టారు. తర్వాత ఇక్కడ మనము వరి గడ్డి మనం ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా, ఎండాకాలం అయినా కానీ వర్షాకాలంలో అయినా కానీ ఇలాంటి వరి గడ్డి అనేది మనము తీసుకొని పెట్టుకోవాలండి. ఈ వరి గడ్డి వల్ల ఖచ్చితంగా మనం పచ్చి గడ్డి మీదే ఆధారపడి ఉంటే చాలా కష్టమవుతుంది. సో వరి గడ్డి అనేది ఖచ్చితంగా మనము పెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ చూసారంతా వరి గడ్డి కోసం ఇది అనేది నిర్మించారు, వీళ్ళు షెడ్ అనేది పెట్టారు. తర్వాత మనం ఇక్కడ బోన్ అనేది కూడా పెట్టారు. మనం ఏమైనా ఇంజెక్షన్స్ వేయడానికి, ఏదైనా సూదులు వేయడానికి, ఏదైనా రోగాలు వస్తే వేయడానికి కూడా ఈ బోన్ కూడా ఖచ్చితంగా ఏ డైరీ ఫామ్ లో అయినా బోన్ ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే మంచి బ్రీడ్స్, వీళ్ళు గోట్ బ్రీడ్స్ అనేది కూడా పెంచడం అయితే జరిగింది. ఇక్కడ గోట్ బ్రీడ్స్ ఫామ్ లో వచ్చేసి ఏ బ్రీడ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాఫ్రాబాదీ, జెర్సీ బ్రీడ్, ముర్రా బ్రీడ్. ఇక్కడ ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసి ముర్రా అండి. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసి ముర్రా బ్రీడ్. ముర్రా అంటే మనకి అప్పుడే ఈజీగా తెలుసుకోవచ్చు, మనం కొమ్ములు అనేది రౌండ్ గా తిరిగి ఉంటాయి కాబట్టి దీన్ని ముర్రా అంటారు. ఇక్కడ వచ్చేసి ఇది జాఫ్రాబాదీ అండి. ఈ జాఫ్రాబాదీ బ్రీడ్ ఎలా తెలుసుకోవాలి అంటే మనకి కొమ్ములు అనేది పెద్దగా వస్తాయి. ఈ ఒక్కొక్క బ్రీడ్ వచ్చేసి ఈవెన్ 8 to 10 లీటర్స్ వరకు మనకు పాలు ఇవ్వడం అయితే జరుగుతాయి. ప్రతి బ్రీడ్ 8 to ఈజీగా మనకు 10 లీటర్స్ వరకు మనము పాలు అనేది తీయవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ ముర్రా అని చెప్పాం కదా. ఇక్కడ మన పింటూ పేరు. సో పింటూ పాలు అయితే తీయడం జరుగుతుంది. సో ఒక్కసారి అన్నతో మనము మాట్లాడదాం. అన్న ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి రోజుకి? ఇది కట్టిందే 5 నెలలు చూడుతుంది. ఓకే, 5 నెలలు. 2 లీటర్ పొద్దున్న 3 లీటర్, సాయంత్రం 2 లీటర్లు, పొద్దున 3 లీటర్లు ఇస్తుంది. 5 నెలలు కట్టింది. 5 నెలల కట్టింది. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? 3 సంవత్సరాలు అయింది ఇక్కడ పనిచేస్తుంది. మామూలు ఈ ఫీల్డ్ చిన్నప్పటి నుంచి ఉన్నారా మీరు? చిన్నప్పటి నుంచి మీకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందాక అన్న చెప్పారు, ఏదైనా రోగాలు వచ్చినా, నాకు ఏదైనా జ్వరం వచ్చినా నేనే ఇంజెక్షన్స్ అన్ని చూసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఉన్న మన వర్కర్స్ ని మనం ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వీళ్ళని జాగ్రత్త చూసుకుంటే వీళ్ళు బర్రెల్ని చాలా జాగ్రత్తగా అయితే చూడటం అయితే జరుగుతుంది. అవునా అన్న? సో వీళ్ళకి మనం ఏది తక్కువ కాకుండా ప్రతిదీ మంచిగా చూసుకుంటా వెళ్ళిపోతే వీళ్ళు బర్రెలకి బాగా చూసుకోవడం జరుగుతుంది. మెయిన్ డైరీ ఫామ్ లో ప్రాబ్లం వచ్చేసి లేబర్ ప్రాబ్లం ఇదే ఎక్కువ ఉంటుంది. లేబర్ బాగుండాలి, లేబర్ హుషారు ఉండాలి, లేబర్ బాగుండాలి. వచ్చే లేదు. అవునవును, ఒక్కసారి వస్తారా పోతారా, 10 నిమిషాలు ఉంటారా పోతారా, 10 నిమిషాలు ఉంటారు, మొత్తం మీరే చూసుకుంటారు అంతా. సో పింటూ అన్న అదే చెప్తున్నారు. సో లేబర్ మంచిగా ఉండాలి. దీంట్లో మేజర్ లాస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మార్కెటింగ్, ఇంకోటి లేబర్. ఇవి 2 బాగుంటే మనం ఈజీగా డైరీ ఫామ్ ని అయితే మనం ఈజీగా రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా ఏ జాతులు ఉన్నాయన్నా? ముర్రా ఉంది, జాఫ్రాబాదీ, జెర్సీ, 3ఏనా? ఓకే, అది వేరే జాతి ఉంది అంటున్నారు. సరే, డైలీ మీరు ఈవినింగ్ పాలు తీస్తూ ఉంటారు అంతా? డైలీ ఈవినింగ్ పొద్దున
పొద్దున్న సాయంత్రం ఇంటింటికి అమ్ముతాం. ఇంటింటికి అమ్మేస్తుంటారు. లేకుంటే ఎక్కడైనా మీరు మీ డైరీ అంటే మీరు ఏమైనా పాల స్టోర్ అట్లా ఏమన్నా పెట్టారా? లేవు. ఏం లేదా? అట్లా ఇడార ఇస్తే లాస్ వస్తుంది. ఈడ ఆడ loss 60 రూపాయల లీటర్, 55 లీటర్. ఇంటికి ఇస్తే 75, 80 రూపాయల లీటర్ లీటర్ పోతుంది. పోతుంది. అవునండి. దీనికోసం ఇంటింటికి అమ్ముతాం. ఇంటింటికే సేల్ చేసుకుంటే మనకి ఈజీగా లాభాలు లాభం పొందవచ్చు. అవుతుంది. కొంచెం లీటర్ కి 10 రూపాయలు మిగిలితే చాలు. లీటర్ కి 10 రూపాయలు మిగిలితే చాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో పింటూ అన్న కలిసి అన్ని తెలుసుకున్నాము. సో మనం నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరీలో మనము చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము వీళ్ళు ఎలా పెంచుతున్నారు. ఈ డైరీ ఫామ్ లో పూర్తిగా హెడ్ టు హెడ్ అంటారండి. అంటే మనకు వీళ్ళు మేత మేయడానికి గ్రాస, గడ్డి మేయడానికి తొట్టెలు కట్టారు. తర్వాత అక్కడ బర్రెలు, ఇక్కడ టోటల్ ఎన్ని బర్రెలు ఉన్నాయన్న? మొత్తం 20 ఉంది. మొత్తం 20 ఉన్నాయి బర్రెలు. ఓకే, 20 బర్రెలు అనేది పాలు పిండం లేదా? ఆహా, ఓకే. దీని బిడ్డనా ఇది? పాలు పిండుతుంది. ఆహా, 2 సంవత్సరం. 2 సంవత్సరము. ఇంకా కట్టలేదన్న? ఇంకా హీట్ కి వచ్చింది. ఫస్ట్ టైం హీట్ కి వచ్చింది, మీరు వదిలేశారు. ఓకే అన్న. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఓవర్ వ్యూగా కనపడుతూ ఉంటది. సో ఇక్కడ గడ్డి వేయడానికి ఇది కట్టారు. తర్వాత ఇక్కడ సేమ్ వే మీరు ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏమంటే మామూలు నీళ్ళ తాగడానికి కూడా ఇక్కడ వాల్ సిస్టమ్ అనేది పెట్టారండి. ఇలా వాల్ ఓపెన్ చేస్తే మనం ఆటోమేటిక్ గా నీళ్ళు అనేది రావడం జరుగుతుంది. ఏమైందంటే ఇక్కడ అన్ని బర్రెలు కట్టారు. ఇక్కడ చూస్తేనే దీని చిన్న చిన్న పిల్లలు అనమాట. ఎవరు పిల్లలు వాళ్ళవి. ఇక్కడ అంత చిన్న పిల్లలు అనమాట. ఈయన పిల్లలు వాటికి చూసి తర్వాత ఈ పాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటికి 100 ఫాములు విజిట్ చేసి మీరు దీంట్లో స్టార్ట్ చేయండి అని అంటున్నాను. సో మీరు డైరీ ఫామ్ విజిట్ చేసినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏమంటే వీళ్ళు ఎలా పెంచుతున్నారు, వీళ్ళు ఎలా కట్టారు, బర్రెలకి డిస్టెన్స్ ఎంత కడుతున్నారు, దీని గ్యాప్, ఈ తొట్టె గ్యాప్ అనేది ఎంత ఉంది, ఇక్కడికిక్కడ ఎన్ని ఫీట్ పెట్టారు వీళ్ళు, దానా ఎప్పుడు వేయడం జరుగుతుంది, దానా ఏమేమి వేస్తున్నారు వీళ్ళు, దానా ఏమేమి వేస్తున్నారు అన్న మీరు? ఏది? పత్తి విత్తనాలు, బీడి దానా, మొక్కజొన్న, కందిపొట్టు, సద్దలు, రైస్ పొట్టు అన్నమాట, బియ్యం పొట్టు. ఇవన్నీ ఎట్లా మిక్స్ చేసి మొత్తం టోటల్ గా మొత్తం మిక్స్ చేసి ఎలాగంటే డైలీ ఈవినింగ్ వేస్తారా మీరు? గడ్డి ఇచ్చి దీనిపైన వదిలేస్తారు. గడ్డి ఇచ్చి దీనిపైన మొత్తం దీని మీద వదిలేస్తారు. తర్వాత మరి నీళ్లు సిస్టమ్ ఏంది? నీళ్లు తర్వాత అక్కడ బ్లాక్ చేస్తారేమో కదా, హోల్ ఇది క్లీన్ చేసి బ్లాక్ చేసి నీళ్ళు నింపేస్తే అవి నీళ్ళు తాగేస్తాయి. అవును. తర్వాత ఓకే. నీళ్ళు ఎప్పుడెప్పుడు పెడతారు మీరు? పొద్దున సాయంత్రం 2 సార్లు, 2 గంటలు, 3 పూట్ల పెడతారు. పొద్దున్న 9 గంటకే, ఓకే, మళ్ళీ 2 గంటకే, మళ్ళీ సాయంత్రం 7 ఓకే. నీళ్ళు తాపి గడ్డి ఇచ్చి పెడతారు. సో అదే మన పింటూ అన్న చెప్పారు అంతా మనకు దీని డీటెయిల్ గురించి. మళ్ళీ ఇంకో వీడియోలో మనము పింటూ అన్న దీనికి లేబర్ ఎలాగా, దీని లేబర్ చార్జెస్ ఏమేమి ఉంటాయి, వీటికి దాన ఎప్పుడు, మేత ఎప్పుడు, ఏమేమి వేయడం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది, దీన్ని రెస్ట్ ఎప్పుడు ఇస్తున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాము. సో ఇక్కడికి ఈ వీడియో అనేది బంద్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఈజీగా కాల్ చేయండి, మీరు మెసేజ్ చేయండి. సో ఇంకోటి, ఇలాంటి గచ్చు అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇది ఎందుకు యూజ్ అంటే దీంట్లో మనం దానా స్టోర్ చేసి దీంట్లో వాటర్ నింపి పెట్టడానికి, దీంట్లో మనం దానా స్టోర్ చేసి వాటర్ నింపి పెడితే ఇది దానాని పీల్ చేసి తర్వాత మనం ఈ దానాని బకెట్లతో, మనం ఎలాగైతే ఇక్కడ బకెట్స్ అంటే ఏదైనా పెట్టుకుంటే బకెట్లతో మెల్లగా మనం వేసుకుంటే వెళ్ళొచ్చు.